జై సీతారాం. నేను మన దశకం 16 ದ ಲಾಸ್ಟ್ ಪಾರ್ಟ್ನ మన ಅನುಭವಿಸ್ತಾ ನಿನ್ನ మన ఊర్వశి అనేదాన్ని చూసాం. அதாவது பகவான் சாக்ஷாத் தன்னோட அம்சம் தன்னோட తొడలొండి ఉరువాకిందే మనోడ ఊర్వశి మాత. ఈ ఊర్వశి మాత దోరు చూసా అంటే మన వశిష్ఠరోడ అమ్మ అనే ఊర్వశి మాత. ఇవాళ మన ఫర్దర్ 9th and 10th శ్లోక చూసామంటే భాగవతంలో 4th క్యాంటోలో 2వ అధ్యాయంలో ఆరంభించి 7వ అధ్యాయం వరకు కిట్టతట్ట 6 అధ్యాయం ఏ విషయం చెప్పిందో దాని భట్టత్రి అట్నే సురికి 2 శ్లోకాల్లో ముడిచింది మన చూడచ్చు. ఆ బ్యూటీ నా చూడచ్చు. 9వ శ్లోక ఆరంభించేప్పుడే చెప్పారు భట్టత్రి, దక్ష తూ ధాతు అతిలాలనయ. ఈ దక్షన్ దేంటే మన ఆరంభంలోనే ఈ దశకముడు ఆరంభంలోనే ఏం చూసాము, దక్షన్నోడ కూతుర్లు అనేసి మన సూతాచాము. సో ఇవాళ ఆ ఫాదర్న ఆ ప్రజాపతి అన్న దక్షన్ ధాతు అంటే దోరు తన్నోడ అయ్యా, అదావదు బ్రహ్మాజీ అతిలాలనయ ఎక్స్ట్రీమ్ ఒక సెల్లం ఇచ్చింది దానికి. సెల్లం ఎట్ట తన కొడుకుననే ప్రజాపతి ఆకి వాండి ఇష్టాన్ని అన్నీ ఉడిసిందని ఏమైంది, ఆ దక్షిణుట రజోందహ రజోగుణం ఓంగి నిలిసిందిట. రజోగుణం ఓంగి నిలిసేప్పుడు ఏమవున, కామం క్రోధం లోభం ఇన్నే ఉరువవున. దాని నుంచి ఏమవింది, అతనుడ మనసుని అశాంతి చ అనిసి మెన్షన్ చేశారు. ఇట్టొక్క సూழ்நிலையில ఉండే దక్షిణ్ ఏం చేసేండు, త్వయి న అత్యాదృత. హే కృష్ణ నిన్నోడ వాండు మదుచనేలా ఏం చేశాండు వాండు, భవత్తనుం ఏవ సర్వం. ఆ శివన్ అనే దోరు సాక్షాత్ నువ్వేహా ఆ తన్మహుడ లేహండ వ్యరుంధ వైరపిషూనే యజ్ఞే. ఒక యాగం అనేది ఇండైరెక్ట్గా శివన్న అవమానం చెయ్యాలనే దానికోసరం ఒక యాగం పెంచు. స్వసుతాం వ్యామానీచ తనోட సొంత కూతురు ఉన్నాలు దానని అవమానం చెయ్యాలి అని చెప్పి దక్షిణ్ ఇట్టొక్క செயல் చేశాండు అనేరు. దీనోడ యాక్చువల్లీ వై దక్షిణ్ డిడ్ లైక్ దిస్ చూసంటే, ఒక సభ నడుతుందిట. ఆ సభ నడిసేప్పుడు దక్షిణ్ రోగులు వచ్చేప్పుడు బ్రహ్మాజీని శివన్ని లెవిసి నిలాలేదుట. అక్కడ వీళ్ళు తనకు కోహం వచ్చింది, మననో ప్రజాపతి మన హెడ్ వచ్చేప్పుడు లెవిసి నిలాలని తెలాదోనా అనేసి తా మనసులో ఉండేప్పుడు బ్రహ్మాజీ తన అయ్య ఉండిందానికి సరే పర్వాలా మన అయ్యనేహా అని చూడిస్తున్నారు. ఆన శివన్ తన్నోడ అల్లుండు మామ మర్యాద ఇయ్యలేదే అనేసి దక్షిణ్ ఎంచిన్నాడు. దీని ఎట్టన ఈ నా అల్లుండా ఉన్నాను ఈ శివన్ ఒక అవమర్యాద చెయ్యాలే అనేదానికోసమే ఇటొక యాగం వలతే ఎట్ట వాండు మనసులో ఐడియా వచ్చి తన చేసేండు. 10th శ్లోకాల భట్టత్రి అనేరు, సహతు ఆ దక్షన్న క్రుద్ధే సమర్థితమకహ వాండోడ తల్లననే శివన్ వెట్సారు. కృతశీర్ష అనిసి మెన్షన్ చేశారు భట్టత్రి. అతః దావెనః దేవ ప్రసాదిత హరాత్. దేవర్లన్నీ చెప్పినవెనః లబ్ధ జీవ. ఆ దక్షన్ ఉయిర్పిచ్చే ఇచ్చారు. ఎట్ట ఇచ్చారు, వాడి తల పెట్టింది. తల తావులో ఒక మేహోడ తల పెట్టి, హే కృష్ణ నీయోడ కరుణై నుంచి త్వత్పూరిత కృతువరహ ఆ యాగం అనే దాన పూర్తి చేశారు అనేరు. యాక్చువల్లీ ఏమైంది, సతీమాత వచ్చి తన అయ్య ఇట్టొక్క செயல் చేసే తన హస్బెండ్ శివ భగవాన్ ఇయ్యాల్సిన మర్యాదయో అతను ఇయ్యాల్సిన హవిస్ భాగం ఇయ్యకుండా ఉండిందని ఆఫె తన్నోడ ఆ యోగ తపస్ శక్తితోనే తన్నోడ ఉడల్న మండాసుంటున్నారు. ఈ తన వైఫ్ ఇట్టొకటి నడిచింది అనగట్టి శివ భగవాన్ కోహొచ్చి తన్నోడ జటాముడిలోండి ఒక్క ముడిన ఎత్తిలోనే వీరభద్రన్ అనే ఊరు అవి వాండే ఈ మొత్తం దక్షిణోడ యాగంన ధ్వంసం చేసి దక్షిణోడ తలన పెట్టింటున్నారు. ఈ నీ స్టోరీ దీనిలో మెన్షన్ అవ్వలా, ఇది అన్నీనే మన భాగవతంలోనే మెన్షన్ అవింది. ఇక్కడ భట్టత్రి, హే కృష్ణ నీయోడ కరుణై నీయోడ కృపై నుంచే ఆ దక్షిణోడ యాగంన నువ్వు పూర్తి చేసి పెట్టినావు. పునః శాంతిం ఆప అందరోడ మైండ్ని శాంతి అవి ప్రశాంతికర. హే మరుత్పురేష హే గురువాయూరప్ప సత్వం పాహి. హే కృష్ణ నువ్వే రక్షించాలే అని చెప్తాని భట్టత్రి ఈ 16th సర్గాన కంప్లీట్ చేశారు. జై సీతారాం.